శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కార్తీక పురాణంలో ఒక చిన్న కథ ఉంది, ఎంత రమణీయంగా ఉంటుందో. ఏమిటంటే, సరస్వతి నదీ తీరంలో ఒక శిథిలమైన శివాలయం ఉండేది. ఒకసారి అక్కడికి ఒక యోగి పుంగవుడు ఒక ఆయన వచ్చి కార్తీక మాసంలో సాధన చేసుకుందామని ఆలయం అంతా ఊడ్చి శుభ్రం చేసి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు, నెయ్యి, ఒత్తులు అన్నీ తెచ్చి 12 దీపాలు వెలిగించి సాధన ప్రారంభించాడు. ఆ పక్కనే కలుగులో ఒక ఎలుక ఉండేది. దానికి ఆకలేసి చుట్టూ చూసేసరికి కొండెక్కిపోయిన ఒక దీపంలో వత్తికి నెయ్యి ముద్ద అంటుకుని కనిపించింది. ఆహా, తిందామని చెప్పి ఆ వత్తిని నోటితో కరుచుకుని తన కలుగులోకి పారిపోతూ ఉంటే ఆ పక్కనే వెలుగుతూ ఉన్న ఇంకొక దీపానికి వత్తి తగిలి అంటుకుంది. అంతే, కార్తీక మాసం, శివాలయం, తన చేత్తో దీపాన్ని వెలిగించినట్టు అయింది ఆ ఎలుకకి. అంతే, పాపాలన్నీ హరించుకుపోయి మానవ రూపంలోకి వచ్చేసింది. అది చూసి ఆ యోగి ఆశ్చర్యపోయి, ఎవరినాయనో నువ్వు అని అడిగితే ఈ జరిగిన సంఘటన చెప్పి